డాక్టర్ ఏం చెప్తున్నాడంటే హెటరోపెటర్నల్ సూపర్ ఫెకండేషన్ కెన్ అక్కర్. ఆ విధానాన్ని ఆ పేరుతో పిలుస్తారు. ఏ విధానాన్ని? ఒకే స్త్రీ గర్భంలో ఇద్దరు పురుషుల ద్వారా వచ్చినటువంటి శుక్రకణము ద్వారా రెండు భిన్నమైనటువంటి యొక్క అండాలు ఫలదీకరణము చెంది ఒకే గర్భము ద్వారా ఇద్దరు తనుల ద్వారా వచ్చినటువంటి కవలలు జన్మించుట. ఇది 1 బిలియన్లో ఒకరికి సాధ్యమవుతుంది. మెడికల్ రీసెర్చ్ షోస్ దట్ వెన్ ఏ ఉమెన్ హ్యాస్ సెక్స్ విత్ 2 men విత్ ఇన్ ద సేమ్ ఓవులేషన్ విండో, అండము విడుదలయ్యేటటువంటి అదే పీరియడ్ లోపల స్త్రీ కనుక ఇద్దరు పురుషులతో శయనించినట్లయితే ఇది సాధ్యమవుతుంది. ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ bipaternal twins that come when a woman releases 2 eggs during ovulation instead of 1 and both eggs are then fertilized. అప్పుడు 2 అండాలు విడుదలవుతాయి, 2 శుక్రకణాలు వచ్చి ఆ 2 అండాలను కలిసి 2 ఫలదీకరణం చెంది ఒకే గర్భము ద్వారా ఇద్దరు భిన్నమైనటువంటి పిల్లలు జన్మించుతారు. ఇది ఎవరు చెప్తున్నారు? డాక్టర్ చెప్తున్నారు. ఇట్ వాజ్ హ్యాపెండ్. ఇది జరిగింది. ఆ జరిగింది ఎవరి ద్వారా జరిగింది అనేది నేను ఆ ఫోటో చూపిస్తాను. ఈమె ఆ స్త్రీకి జన్మించినటువంటి 2 కవల పిల్లలు. ఒక అమ్మాయి తెల్లగా ఉంది, ఒక అమ్మాయి నల్లగా ఉంది. ఆమె తన భర్తతో విడాకులు తీసుకొని దూరంగా ఉన్నది. దూరంగా ఉన్న తర్వాత ఆమె విడాకులు తీసుకున్న తర్వాత వేరే పురుషుని వివాహం చేసుకోవాలని చెప్పేసి సలహాలు చేస్తున్నప్పుడు తాను ఎవరికైతే విడాకులు ఇచ్చిందో ఆ భర్తతో అతను మధ్యలో వచ్చేసి నా భార్య మళ్ళీ ఎప్పుడైనా మార్పు చెంది మరలా తిరిగి నాతో కలిసి జీవిస్తుందేమో ఆశ చేత ఆమెతో మాట్లాడటం, ఆమె దగ్గరకు వచ్చి కలవటం చేసేవాడు. అట్లా ఒక దినాన ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇంటర్ కోర్స్ జరిగింది. అది అయిపోయిన తర్వాత అప్పటికి ఆమె వేరొక పురుషునితో వివాహం చేసుకోవాలని చెప్పేసి వేరొక వ్యక్తిని ఒప్పించుకొని వాళ్ళిద్దరు ప్రేమించుకొని వివాహానికి సిద్ధమైనారు. ఇతడు వచ్చి కలిసి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఆమె ఆ వ్యక్తితో కలిసింది. దానికి రిజల్ట్గా పుట్టినటువంటి యొక్క 2 కవల పిల్లలు. ఇప్పుడు కుడివైపునున్న అమ్మాయి ఏమో మాజీ భర్త ద్వారా, ఎడవైపునున్న ఉన్న అమ్మాయి ఏమో రాబోయే కొత్త భర్త ద్వారా. ఇక్కడ డాక్టర్ చెప్తున్నాడు, with biparental twins each egg is fertilized by a different man's sperm. ఈ విధంగా జన్మించేటటువంటి యొక్క కవలల విషయంలో ప్రతి అండము కూడా 2 భిన్నమైన వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి శుక్రకణాల ద్వారా అది ఫలదీకరణం చెందుతుంది. A woman's eggs can live up to 24 hours in her reproductive system. ఆమె గర్భాశయములో విడుదలైనటువంటి ఆ యొక్క అండము 24 గంటలు జీవిస్తానికి ఛాన్స్ ఉంది. A sperm on the other hand can live up to 5 days in the woman's body. పురుషుని ద్వారా స్త్రీ యొక్క శరీరంలోనికి ప్రవేశించబడినటువంటి పురుషుని యొక్క శుక్రకణాలు ఆమె శరీరంలో 5 రోజుల వరకు సజీవంగా ఉండగలుగుతాయి. కాబట్టి ఇది జరిగింది. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఏ ఫెర్టైల్ ఉమెన్ కుడ్ హ్యావ్ సెక్స్ విత్ 1 man and have sex with a different man another time within the 24-hour period. ఒక పురుషునితో కలిసిన తర్వాత మరలా ఇంకొక 24 గంటల్లోపు ఇంకో పురుషునితో కలిసినట్లయితే ఆ స్త్రీ 2 పురుషులతో 2 భిన్నమైనటువంటి పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంది. And then when her eggs are released, the 2 men sperm living inside her could each fertilize an egg. ఇక్కడ వాళ్ళ గురించినటువంటి స్టోరీ మార్కూస్ అండ్ లూకాస్. ఇది వేరే వాళ్ళ స్టోరీ. ఒక స్త్రీకి జన్మించినటువంటి 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి పేరు మార్కూస్, ఇంకొక అబ్బాయి పేరు లూకాస్, ఆర్ ట్విన్స్ విత్ 2 different fathers. They are one of the only 3 known sets of twins in the world who are genetic half brothers. జన్యుపరంగా 2 తోటి సహోదరులుగా జీవించేటటువంటి వారి లోపల 3 జంటలు మాత్రమే మనకు కనబడతాయి ప్రపంచంలో. Their mother Charlotte became pregnant when she slept with ex-husband Michael and new boyfriend Tommy within 48 hours. చెప్పినాను కదా, వారి యొక్క తల్లి తన మాజీ భర్తతో కలిసిన తర్వాత 48 గంటలు అయిపోయిన తర్వాత కొత్త పురుషునితో కలిసింది.
9 months later, she gave birth to 2 twins, Marcus and Lucas, who are genetic brothers because they were fathered by both men. 9 నెలలు గడిచిన తర్వాత ఆమె ఇద్దరికి జన్మనిచ్చింది, మార్కుస్ అండ్ లూకాస్కి. వారిద్దరికి వేరు వేరు తండ్రులు. Marcus was fathered by Michael and Lucas by Tommy. Marcus తండ్రేమో మైకెల్, లూకాస్ తండ్రేమో టామీ. Charlotte, who already had 2 sons by Michael Nielsen, divorced him in August 2004. She began dating Tommy even as Michael still hoped to get back together with her. And in the heat of the moment they ended up in bed together. Charlotte kept quiet about the incident with Michael, which was a one-off, and went to bed with Tommy. She later discovered she was pregnant with twins and decided to inform both men either could be father of the twins. ఆమె ఏమనుకుందంటే, ఎప్పుడైతే తాను ప్రెగ్నెన్స్ అని చెప్పేసి తెలుసుకున్నదో, ఏమనుకుందంటే అసలు ఈయనకి చెప్పాలా ఆయనకి చెప్పాలా, ఎవరు తండ్రి అని చెప్పాలని కన్ఫ్యూషన్ పడిపోయింది. బట్ ఆఫ్టర్ దాట్, ఎప్పుడైతే జన్మించిన పిల్లలు ఒక వారం తర్వాత ఇద్దరు సేమ్గా లేకపోయేసరికి అప్పుడు అర్థమైంది. అప్పుడు టామీ అండ్ మైకెల్ టుక్ DNA టెస్ట్ టు ఫైండ్ అవుట్. ఎవరి పిల్లలు తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఇద్దరు పురుషులు DNA టెస్ట్ చేసుకున్నారు. The test proved the twins did indeed have different fathers. It stated the result do not imply that the children Lucas Hildebrand Nielsen and Marcus Hildebrand Nielsen have the same biological father. The probability of the బయాలజికల్గా అంటే బాధ్యత తీసుకోవలసిన వ్యక్తిగా ఒక్కరే ఫాదర్గా ఉన్నారు. అది జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇంకొక ఇన్సిడెంట్ 2015లో similar cases of biparental twins have popped up over time. In May 2015, a case in New Jersey made news when a court ruled that father did not have to pay child support for a second twin become DNA evidence showed that he was a father to only one. ఒక స్త్రీకి ఇద్దరు పిల్లలు పుట్టినారు. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ పిల్లలిద్దరికి కూడా భరణం ఇవ్వాలని చెప్పేసి ఆమె కోర్టులో కేసు వేసినప్పుడు భర్త అన్నాడు, పుట్టిన ఇద్దరు పిల్లలు నా వాళ్ళు కాదు కనుక నేను రెండో వ్యక్తికి నేను మెయింటెనెన్స్ ఇవ్వను, కావాలంటే DNA టెస్ట్ చేసుకోండి అన్నప్పుడు ఆ రెండో బాబుకి ఇతడు తండ్రి కాదని తెలిసింది, DNAలో బయటపడింది. కాబట్టి ప్రియులారా, దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ. అర్థమవుతుందా? అక్కడ సాధ్యము జరుగుతానికి ఉన్నది. చాలామంది ఏమనుకుంటారంటే బిలియన్లో 1 మంది కంటే అది ఎట్లా జరుగుద్దండి? ఎస్, భారతదేశం హిందూ దేశం, 140 కోట్ల మంది ఉన్నారు. అందులో నీకే దేవుని సువార్త ఎందుకు వచ్చింది, నాకే దేవుని సువార్త ఎందుకు వచ్చింది? బిలియన్ కాదు, 140 కోట్ల మందిలో దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇది సాధ్యమైనప్పుడు 1 బిలియన్లో ఒక జంట అది సాధ్యం కాదా? సాధ్యమవుతుందని డాక్టర్ చెప్తున్నారు. జరిగింది కాబట్టి సాక్ష్యం చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఇట్ వాస్ హ్యాపెన్. ఇది కట్టుకథ కాదు, జరిగినటువంటి స్వచ్ఛమైనటువంటి ఒక విధానంతో కూడుకున్నటువంటి కార్యం. ఇదే ఏదైనా తోటలో జరిగింది. హల్లెలూయా. ఏదైనా తోటలో ఇదే జరిగింది. ఒకే నేల, 2 విత్తనాలు, 2 రకాల ఫలాలు. అబ్రహాం సమయం లోపల ఒకే విత్తనము, 2 నేలలు, 2 భిన్నమైన పంటలు, ఇష్మాయేల్ మరియు ఇస్సాకు. కాబట్టి ప్రియ సహోదర సోదరి, ఇది జరగలేదు అనుకో, దేవుడు ఏమని శపిస్తున్నాడు స్త్రీతో, సర్పముతో? ఇదిగో నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలగజేసేదని. ఏంటి దేవుడు ఇక్కడ అన్నాడు కదా, నీ సంతానముకు స్త్రీ సంతానం అని. స్త్రీ సంతానం అంటే పుట్టిన ప్రతి ఒక్కరు స్త్రీ సంతానమే కదా అన్నారు. పుట్టిన ప్రతి ఒక్కరు స్త్రీ సంతానం కాదండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచనం చెప్తున్నాడు. యేసుక్రీస్తు స్త్రీ సంతానం ఎట్లా అవుతాడు అంటే, దయచేసి అర్థం చేసుకుంటానికి జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా కోరుచు. బైబిల్ గ్రంథంలో ఏమో రాయబడింది? అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన యోసేపు. అంతేనా? శారా కుమారుడైన ఇస్సాకు, రిబ్కా కుమారుడైన యాకోబు, తర్వాత రాహేలు కుమారుడైనటువంటి యోసేపు అని చెప్పినారా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన యోసేపు. ఎస్,
దేవుని వంశావళి మనం చూసినట్లయితే ఆదాము వంశావళి, తర్వాత కయీను వంశావళి బైబిల్లో రాయబడి ఉన్నది. వంశావళి గ్రంథము పురుషునితోనే లెక్కించబడుతుంది. కారణం ఏంటంటే వితౌట్ సీడ్, విత్తనం లేకుండా పంట రాదు. పురుషుని బీజం లేకుండా సంతానం కలగరు. అర్థమవుతుందా? స్త్రీ సంతానం అంటే స్త్రీ సంతానం అనేది లేదు. సంతానము పురుషుని ద్వారా రావాలి. కుటుంబం యొక్క వంశావళి లోపల పురుషుని పేరే రాయబడుతుంది, స్త్రీ పేరు రాయబడదు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ సంతానముకు స్త్రీ సంతానం అంటే పురుషునితో నిమిత్తం లేకుండా జన్మించబోయే సంతానమును దేవుడు స్త్రీ సంతానం అన్నాడు. ఎవరైనా కేవలం ప్రభువైన యేసుక్రీస్తు, యేసేపుతో నిమిత్తం లేకుండా, వేరే ఏ పురుషునితో నిమిత్తం లేకుండా స్త్రీ లోపల దేవుడు స్వయంగా జన్మించినాడు గనక ఇదిగో నీ సంతానము మరియు స్త్రీ సంతానం. సాతానుతో అంటున్నాడు, సర్పంతో అంటున్నాడు, నీ సంతానము స్త్రీ సంతానం. వాక్యాన్ని చూస్తే అర్థమవుతుంది ప్రియులారా. దాని గురించి పెద్దగా మనం గుట్టలెక్కి కొండలెక్కి సముద్రాలు ఈదాల్సిన పని లేదు. వాక్యాన్ని సరిగా చూస్తే అర్థమవుతుంది. దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపించినప్పుడు ఆయన మీరు తప్పు అంటే మీరు ఆయన ద్వారా వచ్చిన వాక్యాన్ని మీరు గ్రహించలేరు. కాబట్టి అక్కడ మనం గ్రహించాల్సిన అవసరత ఉన్నది. ఏంటి అని చెప్పేసి అంటే స్త్రీ సంతానం అనగా ప్రభువైన యేసుక్రీస్తు. హవ్వ గురించి రాయబడుతూ జీవం కలిగిన ప్రతి వానికి తల్లి, కానీ ఆదాము గురించి చెప్పలేదు జీవం కలిగిన ప్రతి వానికి తండ్రి అని. ఎందుకోసం అంటే నేల ఒకటే కాబట్టి ఏ చెట్టు వచ్చినా ఆ నేల నుంచి రావాలి. కాబట్టి ప్రియులారా, కొన్ని సందర్భాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత ఏదైనా తోట నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక మేధావి అంటున్నాడు, ఇదిగో దేవుడు వీళ్ళు మళ్ళా తిరిగి జీవవృక్షం యొక్క ఫలం తింటారేమో అని దేవుడు ఆ జీవవృక్షాన్ని అక్కడ లేకుండా చేసినాడట, డిసపియర్ చేసినాడట. బైబిల్లో రాయబడలేదు అట్లా. మరలా అంటాడు, మంచి చెడుల తెలివి నుంచి వృక్షఫలము, వృక్షం అంటే సర్పం అన్నారు కదా, సాతాను అన్నారు కదా, సాతాను ఫలములు అంటే వ్యభిచారం అని చెప్పేసి అన్నారు కదా. ఒకవేళ తర్వాత యేసుక్రీస్తు ఉంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఫలం తీసుకుంటూ కూడా వ్యభిచారం చేసినట్టేనా యేసుక్రీస్తుతో అన్నాడు. అంటే వాని నోరు ఏం నోరు అనాలి అసలుకు? మనిషి అనాలనా? అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా, మలం తింటున్నాడా? అసలు దేవుని గురించి ఆ విధంగా మాట్లాడటానికి బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఉదాహరణకు చెప్తాను, ఒక దగ్గర పాము ఉంది, తర్వాత ఒక దగ్గర ఆవు ఉంది అనుకుందాం, గేదె ఉంది. గేదె దగ్గరికి వెళ్తే ఏ రకంగా ప్రయత్నం చేసినా గేదె పాలే ఇస్తుంది. పాము దగ్గరికి వెళ్తే ఏ రకంగా ప్రయత్నం చేసినా విషమే ఇస్తుంది. మంచి చెడ్డల తెలివిని వృక్షం అంటే అది పాపం, జీవవృక్షం అంటే అది జీవం. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు జీవాన్నే ఇస్తాడు. బై మిస్టేక్లో కూడా ఆయన నష్టం చేయడు, బై మిస్టేక్లు కూడా ఆయన పొరపాటు చేయడు, బై మిస్టేక్లు కూడా ఆయన మరణాన్ని ఇవ్వడు. ఆయన ఇచ్చేదే జీవం, జీవానికి అధిపతి ఆయన, జీవ ప్రదాత, జీవదాత. ఆ జీవదాతను పట్టుకుని ఇన్ని మాట్లాడుతున్నావు. విలియం రాన్నాం గారి నుంచి ఇట్లా చెప్పి అట్లా చెప్పి ఎన్నో రకాలుగా మసిపూసి మారేడుకాయ చేసి ఆయన చెడ్డవాడు అని కీర్తిస్తానికి ఇన్ని రకాలుగా సజీవుడైన దేవుణ్ణి ఇన్ని మాటలు మాట్లాడినారంటే అసలు వాళ్ళ తండ్రి ఎవరు? వాళ్ళెవరికి పుట్టినరు? వాళ్ళలో ఉన్న ఆత్మ ఎవరిది? ఎవరు మాట్లాడిస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, మీరు నన్ను దయ్యాలకు అధిపతి అంటున్నారు కదా, ఏ దయ్యము తన సొంత రాజ్యము కూలుపుకోదు కదా. అలాంటప్పుడు నేను ఎట్లా దయ్యాన్ని వెలగొడుతున్నాను? నేను దయ్యము కాదు, నేను వెలుగునై ఉన్నాను, జీవమునై ఉన్నాను. ఈ దుర్మార్గులు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తేనట వ్యభిచారం చేస్తారట. వాళ్ళు మనుషుల, పశువుల? అది వింటుంటే అసలు వీళ్ళు నిజంగా ఏమనాలో అర్థం కావట్లే. కాబట్టి నా ప్రియ సహోదరుడు, సోదరి, దేవుని యొక్క ప్రవక్త విలియం బ్రానమ్ గారు దేవుని చేత ఆజ్ఞాపించబడిన వాడై వాక్యం యొక్క సత్యమును ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో అన్నాడు, ఇదిగో
దేవదూత వచ్చి నాతో ఈ విధంగా సంభాషించను అని అన్నప్పుడు ఒక మేధావి అంటున్నాడు, అసలు కొత్త నిబంధనలో దేవదూతలు వచ్చి మాట్లాడినారా బైబిల్ మొత్తంలో కూడా? కొత్త నిబంధనలో దేవుని యొక్క దూతలే రాలేదు, దేవుని దూతలే మాట్లాడలేదు, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, శిష్యుల ద్వారా మాట్లాడినాడు. ఆఖరికి ఒకసారి పౌలు ఏమన్నాడు గలతీయులకు రాసిన పత్రికలో, దేవదూత వచ్చి ప్రకటిస్తే శాపగ్రస్తుడు అని చెప్పేస్తున్నారు కాబట్టి దేవదూతలే రాలేదని చెప్పేసి అన్నాడు. దానికి ఆ లీడర్ అంటున్నాడు, ఎంత మంచి పాయింట్ చెప్పినారండి, అసలు దేవదూతలు ఎక్కడొచ్చినారు కొత్త నిబంధనలో అని. బైబిల్ చూడండి, అపోస్తుల కార్యం 5:19 త్వరగా. అపోస్తుల కార్యం 5:19. ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి దేవాలయంలో నిలబడి, చాలండి, ఇక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు అపోస్తుల దగ్గరికి దేవుని దూత దిగి వచ్చి వారిని చెరసాల నుంచి విడిపించినట్టుగా బైబిల్లో ఉన్నదా లేదా? ఒకటి. అపోస్తుల కార్యం 8:26. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పుతో దేవుని దూత అంటున్నాడు, నువ్వు వెళ్ళి దక్షిణ మార్గమున ప్రయాణం చేసి వెళ్ళిపోతే ఒక నపుంసకుడు వస్తాడు, నువ్వు అతను కలుసుకోవాలి, అతనికి వాక్యాన్ని బోధించాలి. నపుంసకుడికి వాక్యాన్ని బోధిస్తే నపుంసకుడు వెంటనే ప్రభువైన యేసు నామములో బాప్తిసం తీసుకున్నాడని బైబిల్లో రాయబడి ఉన్నది. మరి ఈయన దేవుని దూత కాదా ఫిలిప్పుతో మాట్లాడింది? ఓకే. అపోస్తుల కార్యం 10:3. అపోస్తుల కార్యం 10:3. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా చూసినాడు. హల్లెలూయా. కొర్నేలి ఇంటికి ఎవరు వచ్చినారట? దేవుని దూత దిగి వచ్చి కొర్నేలి అని పిలిచి, సీమోను అనే చర్మకారుని ఇంట పేతురు అనే మనిషి దిగి ఉన్నాడు, నీ వెళ్ళి అతన్ని పిలిపించినట్లయితే అతను వచ్చి ఏ మాటల వలన నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారో అతడు దాన్ని బోధిస్తాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు కొర్నేలి తన పని వారిని పంపించి పేతురును తీసుకొని వస్తే పేతురు వాక్యాన్ని బోధిస్తే కొర్నేలి ఇంటి వారందరూ, తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాక్యమును విని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నారని బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. మరి ఆయన దూత కాదా? అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 7-8 వచనాలు. ఇదిగో ప్రభు దూత అతని యొద్ద నిలిచి అతని ఉండినటువంటి గదిలోకి వెళ్ళి ప్రకాశించాను. దూత పేతురు పక్కన, పేతురు దగ్గరకు వచ్చి పేతురును తట్టి త్వరగా లెమ్మని చెప్పినాడు. ఎవరు? దేవుని యొక్క దూత పేతురు దగ్గరకు వచ్చి. మరి ఈయన ఎవరు? దూత కాదా? ఈజ్ నాట్ హీ ద ఏంజల్ ఆఫ్ గాడ్? is definitely and completely and without any doubt he is the angel of God. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 23వ వచనం. ఎవరి వాడనో ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత ఆ దేవుని దూత నా దగ్గర నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలబడాల్సి ఉన్నది. హల్లెలూయా. పౌలు దగ్గరికి వచ్చి అతనికి ఎదురుగా నిలబడి కైసర్ దగ్గరికి వెళ్ళి నిలబడాలి, మాట్లాడాలి అని చెప్పేసి ఆయనతో చెప్పేది ఎవరు? ఎవరండి? దేవుని దూత. దేవుని దూత ఈయన. ప్రవక్త చెప్పిన మాటల్ని తమకు మాత్రమే సరిపడే రీతిగా సగం చదివి దాని లోపల ప్రవక్త చెప్పినప్పుడు ఏంజిల్ ఏంజిల్ అని చెప్పేసి అంటుంటే ఈయన చదువుతున్నాడు, ద యాంజిల్ కమ్, ద యాంజిల్ కమ్. యాంజిల్ కాదండి, ఏంజిల్ అనాలి. అంతేనా? వీ షుడ్ స్పీక్ ఇట్ యాజ్ ఏ ఏంజిల్. యాంజిల్ అంటే యాంగిల్ అవుద్ది, యాంగిల్ అంటే కోణం అవుద్ది. తర్వాత వచ్చేసి బిగాయిల్డ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటే ఈయన బిగిల్డ్ 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 అంటున్నాడు. బిగిల్ కాదు, అది బిగాయిల్డ్. బిగాయిల్డ్ అంటే మోసపరచబడటం. బిగిల్డ్ అనే దానికి అర్థమే సరిగా లేదు. అంటే ఇంతకుముందు ఉన్నది ఊర్లో ఒక్కనికే ఇంగ్లీష్ వచ్చినాయి, బాగా విర్రబీగుతుండేవాడు.
ఆ ఊరికి ఒకరికి టెలిగ్రామ్ వచ్చిందట. టెలిగ్రామ్ వస్తే ఆ టెలిగ్రామ్లో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు కదా. వస్తే కదా దాన్ని ఎవరు చదవాలిగా? ఉన్నాడు ఒక్కడే హీరో. ఆ హీరోని పిలిపించేసి రచ్చమండ దగ్గర కూర్చోబెట్టి, నువ్వు చదవయ్యా మాకు టెలిగ్రామ్ వచ్చిందంటే. ఇప్పుడు వానికి నిజంగానైతే రాదు, వస్తుందని చెప్పేసి అని బీరాలు పలుకుతుంటాడు. ఇంక ఇప్పుడు ఏం చదవాలి, ఏం అర్థం చెప్పాలి? మొన్న ఎలక్షన్స్ కూడా ఇట్లనే జరిగింది. రాహుల్ గాంధీ గారు తెలంగాణకు, ఆంధ్రాకు వచ్చేసి, తమిళనాడు, కేరళకు వచ్చేసి మాట్లాడుతుంటే ఆయన హిందీలో చెప్తే మన వాళ్ళు తెలుగులోకి తర్జుమా. హిందీలో ఏమంటారంటే, మేరా ప్యారా భాయో ఔర్ బెహనో, అంటే నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా. అంటే మనోళ్ళకి అలవాటు కదా, నా ప్రియమైన అక్కల్లారా, చెల్లెల్లారా, నాన్నల్లారా, అమ్మల్లారా, మరుదుల్లారా, బామర్తులారా, బావల్లారా, కోడల్లారా, అల్లుల్లారా. ఈయన చూసినాడు, నేను అన్నది రెండే తీన 10 చెప్తున్నాడు ఏంటి అంటే. నాకు నిజంగా రాదు, కానీ జనాల మధ్య ఈయనే గొప్ప. అందులో ఒక ఆయనేమో జువాలజీ రాదు, బయాలజీ రాదు, కాబట్టి అసలు అన్నం ఒకేసారి ఫలదీకరణం చెందుద్దని చెప్పేసి ఆయన జీవశాస్త్రవేత్త. ఆ జీవశాస్త్రవేత్తకు డాక్టర్లు చెప్పింది చూస్తేనేమో మళ్ళీ మనల్ని అంటాడు, వాళ్ళకి వాక్యమే తెలియదు, వాళ్ళకి జీవశాస్త్రం తెలియదు, తర్వాత వచ్చేసి జంతుశాస్త్రం తెలియదు. అయ్యా, మేము చదువు రాక రాలేదు ఇక్కడికి, దేవుని సేవకు. శ్రేష్టమైన చదువు చదివిన తర్వాతనే దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు పిలిచినాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఆట రానోళ్ళతో ఆడి గొప్ప అనుకుంటున్నారు మీరు. ఆట వచ్చిన వాళ్ళతో ఆడాలి, అప్పుడు తెలుస్తుంది. ఆట వచ్చిన వాళ్ళ దగ్గరకు వస్తే కదా తెలిసేది. మనం పిలిస్తేనే మేము రాము ఎక్కడికి, మీరు మా దగ్గరికి రావాలి. కాబట్టి ఈయన ఒక జీవశాస్త్రవేత్త, ఒక ఆయన ఇంగ్లీష్ స్కాలరు, యాంజిల్ ఆఫ్ గాడ్ అంటే యాంజిల్ ఆఫ్ గాడ్, యాంజిల్ కాదు ఏంజిల్ ఆఫ్ గాడ్, బిగిల్డ్ కాదు బిగ్ ఆయిల్డ్. తర్వాత వచ్చేసి ప్రవక్త చెప్పింది ఒకటైతే ఈయన చదివేది ఒకటి, చదివిన తర్వాత దానికి అర్థం చెప్పేది ఇంకోటి. ఆయన అంటాడు, విలియం బ్రానమ్ ఆడోళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడాడు. అబ్బా, మా అక్కలు మా చెల్లెళ్ళు ఎంత అవమానపరచబడుతున్నారు, మీకు అసలు తెలివి ఉందా, అట్లాంటి బోధలు ఎట్లా వింటున్నారని చెప్పేసి అంటే, ఆయన చర్చకి ఎట్లా మాట్లాడుతారో ఒకసారి విన్నాం మేము. అంటే దాంట్లో చెప్తున్నాడు, ఉద్యోగానికి వెళ్ళే ఆడవాళ్ళందరూ కూడా జాగ్రత్తగా భర్తల కోసమే జీవిస్తున్నారనుకుంటున్నారా మీరు? బయటికి వెళ్ళే ఆడవాళ్ళందరూ కూడా పవిత్రంగా ఉంటున్నారు అనుకుంటా, ఇంటికి వచ్చినప్పుడు పవిత్రంగా కనబడినంత మాత్రం వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారో మీకు తెలుసా అంటాడు వీడు. ఇప్పుడు కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టినాడు కదా, ఈయనట ఆడవాళ్ళని గౌరవిస్తున్నాడట, ప్రవక్త ఏమో ఆడవాళ్ళని కించపరుస్తున్నాడట. ఆయన చెప్పిన అదే పారాగ్రాఫ్ సగం చదివి ఒళ్ళు నొప్పులు వచ్చి మధ్యలో మానేసి ప్రవక్తని కించపరిచిన వాడు మొత్తం చదివితే కదా అర్థమైంది ఆయన స్త్రీల గురించి ఏం మాట్లాడినాడు అనేది. ఆయన అన్నాడు, ఉమెన్ ఈజ్ ద ప్రెషస్ స్టోన్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ మెన్ అని చెప్పేసి అన్నాడు. పురుషుని యొక్క కీర్తి కిరీటంలో స్త్రీ ఒక విలువైన రాయి అని చెప్పేసి అన్నాడు. ఆమె లేకుండా పురుషునికి విలువే లేదని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఎంత మంచిగా చెప్తున్నాడు, ఆమె మన తల్లి, నూతన యెరూషలేముకు సాదృశ్యంగా ఉన్నది, ఒక పక్కనేమో యెజబెలుకు సాదృశ్యంగా ఉన్నది, ఆమె కూడా స్త్రీనే. ఆయన వివరిస్తున్నాడు, స్త్రీ ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది, కానీ అంత బలహీనమైన ఘటమని దేవుని వాక్యం సెలవిచ్చిందా లేదా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి వివేకముతో ఆమెతో నువ్వేం చేయాలి, కాపురం చేయాలి. అది దేవుని యొక్క ప్రవక్త చెప్పినాడు కదా పౌలు. సరే, అంతకెందుకండి, సెడ్యూస్డ్ అనే మాట గురించి మాట్లాడుతూ, సెడ్యూస్డ్ అంటే శోధించటం, శోధిస్తానికి స్త్రీ అన్ని రకాలుగా ఆమె శోధిస్తానికి పాత్రాలు అని చెప్పేసి అని ప్రవక్త చెప్పినాడు. విలియం బ్రానమ్ ఎంత అబద్ధం అని చెప్పేసి అన్నారు. అబద్ధం కాదు, నిజం. దాని గురించి ఎవరు చెప్పినారు? ప్రభు అయిన దేవుడు చెప్పినాడు. ఏమన్నాడు ఆదాముతోని, స్త్రీకి నీ ఎడల వాంఛ కలుగును, నీవు ఆమెను ఏలుదువు అని చెప్పేసి అన్నాడు. ఎవరన్నారు ఆ మాట? దేవుడు అన్నాడు స్వయంగా. ఆమెకు నీ ఎడల వాంఛ కలుగును, నీవు ఆమెను ఏలుదువు. ఎందుకు స్త్రీని పురుషుడు ఏలుతాడంటే, స్త్రీ పురుషుని పట్ల వాంఛ కలిగి ఉంటుంది. దట్ ఈస్ వాట్ గాడ్ సెడ్ ఇన్ ద బైబిల్. మనం కల్పించింది కాదు, దేవుడు వాక్యంలో స్పష్టంగా సెలవిచ్చినాడు ఆది కాండంలో. ఒక లెటర్ సి, కోడిని చూద్దాం. కోడి పుంజు, కోడి పెట్ట ఏది అందంగా ఉంటుంది? పుంజు అందంగా ఉంటుంది, తలపైన గొప్ప రంగురంగుల జుట్టు. పెట్ట వచ్చేసి బోడగా ఉంటుంది. నెమలి ఆడది బోడగా ఉంటుంది, మగదానికే పులి విప్పి నాట్యం ఆడుతుంది, అందంగా అది ఉంటుంది. ఏ జీవిలోనైనా సరే మగది అందంగా ఉంటుంది, ఆడది అందవిహీనంగా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్, మనుషుల దగ్గరకు వచ్చేసరికి పురుషుడు అందవిహీనంగా ఉంటాడు, స్త్రీ అందంగా ఉంటుంది. కారణం ఏంటి? దీస్ పీపుల్ డజంట్ నో అబౌట్ దాట్. దాని గురించి వాళ్ళకి తెలియదు.
స్త్రీ శోధించబడటానికి పాత్రాలు అని చెప్పేసి అంటే, అమ్మా మా తల్లిని ఇంతగా అవమానపరుస్తున్నారు అని చెప్పేసి చర్చిలో నిలబడి నీ సంఘ విశ్వాసం నుంచి నువ్వు మాట్లాడుతూ ఉద్యోగం చేస్తానికి వెళ్ళి ఆడవాళ్ళు కరెక్ట్గా ఉన్నారని చెప్పేసి వాడు గురేసుకొని చేస్తాడు. ఆ పాస్టర్ ఇట్లా అంటున్నాడు అంటే, నా భార్య బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇలా 5 గంటలకు డ్యూటీ అయిపోతే 8 గంటలకు వచ్చిందంటే 3 గంటలు ఏం చేసిందిరా అని చెప్పేసి వాడు చచ్చిపోతాడు. అనుమానాలు కల్పించేది ఇతనా, లేకపోతే దేవుని ప్రవక్త విలియం బ్రానమ్ గారా? ఈజ్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ. అంత బలహీనమైన ఘటమైనప్పుడు కూడా దేవునికి అప్పగించుకున్న స్త్రీ గురించి సొలొమోను చెప్తున్నాడు సామెతల గ్రంథంలో, ఆమె తన కుటుంబానికి మేలు కలిగింపచేయను. దాని ప్రవక్త విలియం బ్రానమ్ గారు వర్తమానంలో చెప్తున్నాడు, స్త్రీ ఘనతకు పాత్రాలు, దేవుని ఆత్మకు అభిషేకించబడినట్లయితే ఆమె దేవుని కోసం నిలబడుతుంది అని చెప్పేసి అన్నాడు. మొత్తం చదువుతానికి చేతగాక చిన్నపిల్లలు స్కూల్కి వచ్చి పలక మీద రాయలేదు ఎందుకనంటే, ఏలు వంక ఉందండి రాయలేదండి అన్నాడు ఒకడు. ఏలు వంకర ఉండటం మీద నాకు విచిత్రంగా అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు దాన్ని కూడా చూసినాను. మా ఊర్లో ఒక అబ్బాయి, ఏంట్రా ఎందుకు రాయలేదు? ఏలు వంకర ఉందండి. ఏలు వంకర ఎట్లా? ఈ 4 కరెక్ట్గా ఉన్నాయి, ఈ 5ది వంకర ఉంది. ఇట్లా ఈ 4 స్ట్రైట్గా ఉన్నాయట, 5ది ఇటు నుంచి ఇటు వచ్చింది కాబట్టి వంకర, కాబట్టి బలపం పట్టరాట్లేదట. బలపం పట్టరాట్లేదు కాబట్టి నేను రాయలేదు. వాక్యం మొత్తం చదువుతానికి చేతగాక అవసరమైన 2 లైన్లు చదివి దాన్ని పట్టుకుని ప్రవక్తను కించపరిస్తే వాళ్ళు మూర్ఖులు అనాలా, మంచోళ్ళు అనాలా, మనుషులు అనాలా, పశువులు అనాలా? ఒక కారణం చెప్తున్నాడు దేవుని ప్రవక్త. దీన్ని యథార్థమైన హృదయంతో సమాధానం చెప్పండి. మనకు డొమెస్టిక్ యానిమల్స్ ఉన్నాయి. ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, గాడిదలు, గుర్రాలు, కోళ్ళు. ఇవి భౌతికంగా ఎప్పుడు కలుస్తాయి? వాటి యొక్క రీప్రొడక్షన్ టైం వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, అంటే ఒక్కొక్కటి ఒక్క సైకిల్ ఉంటుంది. కొన్ని 6 నెలలకు ఒకసారి గర్భం దాలుస్తాయి, కొన్ని సంవత్సరానికి ఒకసారి గర్భం దాలుస్తాయి. కాబట్టి ఎప్పుడైతే అవి హీట్కి వస్తాయో, ఎదకొస్తాయో, పిల్లల్ని కనాల్సిన టైం వస్తుందో అప్పుడు ఆ ఆడ గేదె దున్నపోతు కోసమే ఆశిస్తుంది. ఆ టైంలో కలిస్తే మరలా తిరిగి ఇంకొక సంవత్సరం వచ్చేంత వరకు అది మరలా తిరిగి కలవదు. షీ నెవర్ మెట్ విత్ ఎనీ మేల్ ఫర్ ఫిజికల్ సెక్స్. భౌతిక సంబంధమైనటువంటి శృంగార కార్యం కోసమై ఆవులు కలవవు, గేదెలు కలవవు, కుక్కలు కలవవు, గాడిదలు కలవవు, గుర్రాలు కలవవు, కోళ్ళు కలవవు. అవన్నీ కేవలం రీప్రొడక్షన్ కోసం మాత్రమే కలుస్తాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్, మనుషుల దగ్గరకు వచ్చినట్లయితే ఎట్లా ఉంటుంది? శరీర సుఖం కోసం, శరీర ఆనందం కోసం, శరీరాన్ని సంతోషపెట్టుకుంటానికి దే కెన్ మీట్ ఎట్ ఎనీ టైం. వాళ్ళకు దీంతో సంబంధం లేదు, అంటే సీజన్తో సంబంధం లేదు. కాబట్టి దాన్నే ప్రవక్తున్నాడు. అది నిజమా అబద్ధమా? వాస్తవం చెప్తే స్త్రీలను కించపరిచినట్లు కాదు. దట్ ఈస్ ఫ్యాక్ట్. అది నిజము, ఉన్నది ఉన్నట్లుగా చెప్పినాడు ఆయన. ఇది జరుగుతుంది. కానీ ద సేమ్ సెక్సువల్ యాక్ట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ లీగల్ బై గాడ్. ఒకే రకమైన శృంగార చర్య భార్యాభర్తల మధ్య జరిగితే దేవుని చేత అది చట్టబద్ధమైనది. అదే శృంగార చర్య వేరే పురుషుడు వేరే స్త్రీ మధ్య జరిగితే అది దేవుని దృష్టిలో వ్యభిచారము. ఆమేన్. అది వాక్యం చెప్తుంది, ప్రవక్త అదే చెప్తున్నాడు. అది తప్ప? చెప్పాలా వద్దా? ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా మీ భార్య లేటుకు వచ్చిందంటే ఏముందో చూడు అని చెప్పేసి అంటే దాన్ని ఏమనాలి? డ్యూటీకి వెళ్ళినాం 5 గంటలకు రావాల్సింది 8 గంటలకు వచ్చిందంటే ఏం జరిగిందో తెలుసా? ఆ ఫోన్లో ఛార్జింగ్ లేక ఫోన్ ఆగిపోద్ది, స్విచ్ ఆఫ్ అయింది. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసిందో తెలుసా అంటే ఇక వీడు ఆ రోజు కాదు 10 రోజులు అన్నం తిండు. చాలా బుద్ధిహీనమైనటువంటి చర్యలు. కానీ ప్రియులారా, వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. వాక్యము చాలా ఉన్నతమైనటువంటి రీతి లోపల, స్పష్టమైనటువంటి విధానం లోపల చేసినాడు. తర్వాత అంటారు, అసలు కయ్యనికి హేబేలుకి మధ్యలో జరిగింది ఏంటి? ఎందుకు గొడవలు జరిగినాయి? ఎందుకు కయ్యను హేబేలుని చంపాల్సి వచ్చింది? అసలు కయ్యను సర్పసంతానం అని ఎట్లా అంటున్నారు? క్రియలు మంచిగా లేకున్నంత మాత్రాన, తప్పు చేసినంత మాత్రాన సర్పానికి పుట్టిన వాడవుతారా? ఉదాహరణకు ప్రియులారా, ఆదాము హవ్వలు వాక్యానికి వ్యతిరేకంగా తప్పు చేసేంత వరకు సృష్టిలో ఎక్కడ కూడా తప్పు అనేది లేదు, పాపం అనేది లేదు, మరణం అనేది లేదు, దుఃఖం అనేది లేదు, వ్యాధి అనేది లేదు, బాధ అనేది లేదు, కన్నీరు లేదు, హార్ట్ అటాక్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరం లేదు, వాంతులు లేవు, విరేచనాలు ఏమీ లేవు.
ఎందుకోసమంటే వాళ్ళు జీవం కలిగిన వారిగా జీవిస్తున్నారు. వాళ్ళ లోపల దేవుని యొక్క నిత్య జీవం ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి టైం అనేది తెలియదు. వాళ్ళు నిత్య జీవం నిత్యత్వంలో ఉన్నారు. అర్థమవుతుందా? అలాంటి టైంలో కయ్యను అనబడిన వ్యక్తి తన సహోదరిని చంపినాడు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఆ బుద్ధి? ఎట్లా వచ్చిందండి? కొంతమంది చెప్తుంటారు. ఉదాహరణకు తల్లిదండ్రులు పిసినారోళ్ళు, పిల్లలు మాత్రం చాలా మంచోళ్ళు, తెలివిగలిగిన వాళ్ళు అనుకుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులు మించిపోయి పిసినారతనం చేసి అంటాం. ఎక్కడికి పోతాయి బుద్ధులు అంటామలేదు. పిల్లలు మంచిగా అబద్ధాలు చెప్పకుండా నిజమే మాట్లాడతారు. తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పిన పిల్లలు మాత్రం మంచోళ్ళండి అని చెప్పేసి ఒక వారం అయిన తర్వాత వాళ్ళ పిల్లలు అబద్ధం ఆడితే బుద్ధులు అడిగిపోతాయి. తల్లిదండ్రులు అంటారు, మీరు నేర్పిస్తున్నాం పిల్లలకి అబద్ధం ఆడమని. మీరు నేర్పించాల్సిన పని లేదండి, మీ జీన్స్ ఉన్నాయి కదా అంటారు. అంతేనా కదా? అలాంటిది ప్రపంచమంతా అబద్ధాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి అబద్ధం ఆడితే దాంట్లో పెద్దగా గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఆల్రెడీ ఉంది కాబట్టి. బట్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ దేర్ ఇస్ నో ఎనీ సిన్. ఏ పాపము లేదు. ఆ ఏదైనా తోటలోపలికి పాపము, మరణము, దుఃఖము, వ్యాధి ఏది లేదు కదా. లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ప్రభు ఏమని సెలవిచ్చినాడు? ఒక చెట్టుకు ఫలించే ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఏ జాతికి సంబంధించిందో మీరు తెలుసుకుంటారన్నాడు. ఆమేన్. నరహత్య ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడు అబద్ధమునకు జనకుడు మరియు వాడు నరహంతకుడు అని చెప్పేసాను. లూసిఫర్ ఎవరిని చంపినాడండి? ఎవరిని చంపినాడా లూసిఫర్? డైరెక్ట్గా చూస్తే. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వాడు నరహంతకుడు అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ నరహంతకుడు ఎవరు? కయ్యి. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మీ తండ్రి నరహంతకుడు అని చెప్పేసి అన్నాడు. అబద్ధమునకు జనకుడు వాడు అన్నాడు. దేవుడు వచ్చేసి కయ్యను అడుగుతున్నాడు, నీ సహోదరుడైన హేబేలు ఎక్కడా? నేను వానికి కావలి వాడనా? ధిక్కార స్వరముతో, ఎదిరించే మనస్తత్వంతో. ఆ ధిక్కారం ఎక్కడ బయలుదేరింది? పరలోకంలో లూసిఫర్ ద్వారా స్టార్ట్ అయింది. దాన్ని బట్టి ఏమంటాం? డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదండి, వాడు వీని కొడుకే అంటారా లేదా? సేమ్ అట్నే దొంగతనాలు చేస్తూ, సేమ్ అట్నే అబద్ధాలు ఆడుతూ, సేమ్ అట్నే పిసినారితనం చేసి, సేమ్ అట్నే డబ్బులు దుబారా ఖర్చు చేసే వాళ్ళని చూస్తే టెస్ట్ అవసరం లేదు, వాడు వాని కొడుకే, నో డౌట్ అంటారు చాలామంది. ఇక్కడ కూడా కయ్యను విషయంలో దేవుడు అదే చెప్తున్నాడు. అసలు కయ్యను ఎందుకు హేబేలుని చంపినాడు? బైబిల్ ఏమని రాయబడి ఉన్నది? కయ్యను క్రియలు చెడ్డవైనందున, హేబేలు క్రియలు మంచివైనందున దేవుడు హేబేలు బలిని లక్ష్య పెట్టినాడు, కయ్యని బలిని తృణీకరించినాడు. తృణీకరించిన కారణాన్ని బట్టి హేబేలు పైన కయ్యను కోపాన్ని పెంచుకున్నాడు. కయ్యను క్రియలు దుష్టమైనవి, చెడ్డమైనవి అని చెప్పేసి రాయబడి ఉన్నది కదా. అసలు ఎట్లా చెడ్డవి? ఎట్లా చెడ్డవండి? ఈరోజు మన ఇంటికి బంధువులు వస్తున్నారు. బంధువులు వచ్చేటప్పుడు బంధువులకు వాళ్ళ ఇంట్లో పల్లెటూరులో ఉండి మంచిగా కోళ్ళను పెంచుకుంటున్నారు, బర్రెలను పెంచుకుంటున్నారు. వాళ్ళ బర్రె అనేది జునుపాలు తీసుకొచ్చినారు. దాన్ని చూసి అంటాం, వాళ్ళకి బర్రెలు ఉన్నాయి కాబట్టి జునుపాలు తీసుకొచ్చినారు, చాలా మంచి వాళ్ళు. ఒకళ్ళు సిటీ నుంచి వచ్చేటప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చినారు. పట్టుకొస్తే వీళ్ళు సిటీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు జున్నుపాలు దొరకబట్టి స్వీట్స్ పట్టుకొచ్చాం. దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ దట్. ఒకళ్ళు చాక్లెట్ పట్టుకొచ్చినారు, దాన్ని తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే వాళ్ళు తీసుకొస్తారు, దాంట్లో తప్పులేదు కదా. వీడు జునుపాలు తీసుకొచ్చినాడు, న్యాచురల్ ఫుడ్, మంచిగా మేమంటే ప్రేమ. వీడు స్వీట్ తీసుకొచ్చినాడు, షుగర్ రావాలని చెప్పేసి వీడు కుళ్ళుపోతాడు అని చెప్పేసి అంటామా? నచ్చితే తింటాం, నచ్చకపోతే తినం. ఏంటి అక్కడ? ఎవరికి ఏది అందుబాటులో ఉందో వాళ్ళు తీసుకొచ్చినా తప్ప వాళ్ళు కుట్రమన్నలే. ఇక్కడ హేబేలేమో గొర్రెల కాపరి కాబట్టి గొర్రెని తీసుకొచ్చి దేవునికి వధించినాడు. కయ్యనేమో వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయంలో నుంచి పండ్లను తర్వాత కూరగాయలు తీసుకొచ్చేసి అందంగా అలంకరించినాడు. కానీ దేవుడు ఎందుకు దాన్ని లక్ష్య పెట్టలేదు? దేవుడు ఎందుకు దీన్ని లక్ష్య పెట్టినాడు? కయ్యను క్రియలు చెడ్డవి ఎందుకైనాయి? బలి అనగా పరిహారం కోసం అర్పించేది. హల్లెలూయా. బలి అనగా పరిహారం కోసం అర్పించేది. పరిహారం దేనికోసమే? పాపము కోసం పరిహారం జరగాలి. పాపం ఎక్కడ జరిగింది? హేబేలుకు ప్రత్యక్షత ఉన్నది, కయ్యనుకు ప్రత్యక్షత లేదు. కాబట్టి హేబేలు ప్రత్యక్షత కలిగిన వాడై జరిగిన పాపానికి పరిహారముగా గొర్రెని తీసుకొచ్చి వధించినాడు, రాబోతున్న యేసుక్రీస్తుకు సాదృశ్యముగా. హల్లెలూయా. ఈ విషయాలన్నీ తెలుసుకుంటానికి ప్రయత్నం చేయరు.
చెప్పేది వినరు. ఇక మాకు తెలిసినంత ఎవరికి తెలియదని చెప్పేసి అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. కాబట్టి ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తుంది. వాక్యం చాలా ఉన్నతమైనటువంటి రీతిలో, ప్రభువైన మన దేవుడు మనకు చాలా ఉన్నతమైన రీతిలో వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు, వాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన ఎంతో గొప్ప ఉన్నతుడైన దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ there is a possibility for the twins with the different fathers. ఏమని రాయబడి ఉన్నది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? జరిగిన విషయాలను బట్టి ఏమని చెప్తున్నారు? ఇద్దరు పురుషుల కలయిక ద్వారా ఒకే స్త్రీలో 2 అండాలు విడుదల కాబట్టి 2 శుక్రకణాలు వచ్చి వాటితో ఫలదీకరణ చెందడం బట్టి ఇద్దరు ఒకేసారి కలవాల్సిన పని లేదు. 2 రోజుల వ్యవధి లోపల ఎప్పుడు కలిసినా సరే ఒకే గర్భధారణ జరిగి ఇద్దరు కవలలుగా పుట్టారు అని చెప్పేసి సైన్స్ చెప్తుంది. జరిగిన దాన్ని చెప్తుంది. జరగటానికి ఆస్కారం ఉంది అని కాదు, జరిగింది అని చెప్తుంది. కాబట్టి ప్రియులారా, బైబిల్లో జరిగింది అదే. కయ్యను క్రియలు ఎందుకు చెడ్డమైనాయి? అప్పటి వరకు చెడు అనేది లేదు కదా. వనిక తండ్రి ఇక్కడ బైబిల్ రాయబడింది, సర్ప సంతానమా. తప్పు చేసే వాళ్ళందరూ సర్ప సంతానం అండి కాదు. దావీదు తప్పు చేసినాడు, కానీ దావీదు సర్ప సంతానం కాదు. అబ్రహాం తప్పు చేసినాడు, అబ్రహాం సర్ప సంతానం కాదు. యాకోబు తప్పు చేసినాడు, సర్ప సంతానం కాదు. తప్పు చేయడం వేరు, సర్ప సంతానం వేరు. దావీదును దేవుడు క్షమించినాడు, సౌలును దేవుడు క్షమించలే. సొలొమోను దేవుడు క్షమించినాడు, యెజబేలు మరియు అహాబుని దేవుడు క్షమించలేదు. ఎందుకు? అదే ప్రియులారా, వాక్యము చాలా క్లియర్గా ఉంది. ఏదో మనకు తెలిసిన ప్రకారంగా దానికి ఏదో అన్వయించుకుంటే సరిపోదు. వాక్యాన్ని క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. చూస్తానికి ఛాన్స్ ఇవ్వకుండా ముందే జాగ్రత్త. కొన్నిసార్లు పెళ్లి సంబంధం కోసం వెళ్తాం. ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చేటప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఎవరు కలుస్తారు. మన వాళ్ళకు నోడుగులు ఎక్కువ జనాలకు. ఆ ఊరిలో ఏమంటారు, మీరు ఎక్కడికి వచ్చినారండి? వాళ్ళు ఎక్కడికి వస్తే నీకేంటి, ఎందుకోసం వచ్చినారండి? ఉట్టినే పని మీద వచ్చినాను. పని మీద వచ్చినారు. ఎవరింటికి వచ్చినారు? అక్కడ వాళ్ళ ఇంటికి. అక్కడంటే అక్కడ 3 ఇండ్లు ఉన్నాయి. 3 ఇంట్లో ఒకటా, మా రెండోదా మూడోదా? ఆ మధ్యలింటికి ఎందుకు వచ్చినారు? వాళ్ళ అమ్మాయిని చూస్తానికి వచ్చినారు. అమ్మాయి పెద్ద అమ్మాయా చిన్న అమ్మాయా? చిన్న అమ్మాయి. ఇక పోయిపోయి వాళ్ళే దొరికినారా మీకు? అట్లాంటి మంచోళ్ళని కాదు, చాలా మంచోళ్ళు. నిప్పు అమ్మాయి అంటే మధ్యలో ఒక మాట అన్నారు, పోయిపోయి వాళ్ళే దొరికినారా మీకు? నాదొక్కటి జాలిగా. ఇది దుర్బుద్ధి. కాబట్టి ఏం చేస్తున్నారంటే ముందే జాగ్రత్తగా ఎక్కడ జనాలందరూ కూడా నమ్ముతారో, ఎక్కడ జనాలందరూ కూడా సత్యాన్ని నమ్ముతారో అని చెప్పేసి అని సాతానుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ దూతల్ని వాడుకొని విలియం బ్రానమ్ ఇట్లాంటోడు అట్లాంటోడు కాదు, చాలా క్లియర్గా ఉంది. వర్తమానంలో క్లియర్గా ఉంది, బైబిల్లో క్లియర్గా ఉంది. ఆయన చెప్పిన మాటలు క్లియర్గా ఉన్నాయి, ఆయన ద్వారా జరిగిన కార్యాలు క్లియర్గా ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ సహోదరుడ సోదరి, ఈ చివరి కాల సమయంలో నిజము, వాక్యం సత్యమైనది. మనుషులు విఫలమైన దేవుని వాక్యం విఫలం కాదు. మనుషులు తప్పిపోయినా దేవుని వాక్యం తప్పదు. ఎందుకంటే వాక్యము దేవుడు అయి ఉన్నాడు కనుక వాక్యం తప్పితే దేవుడు తప్పినట్లే. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన సత్యవంతుడు అయి ఉన్నాడు, సర్వశక్తిమంతుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడు సోదరి, ఇక్కడ వచ్చేసి మనమే మాట్లాడుకొని మనమే డిక్లేర్ చేసుకొని మనమే చెప్పేసి ఇదిగో ఇట్లయింది అట్లయింది అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. అది సరే, ముఖ్యమైన విషయం ఏంటిది అని చెప్పేసి అంటే వాక్యాన్ని మొత్తం చూడాలి. కొంచెం చూసి ఎవరో పాపం సరిగా మాట్లాడలేని వాళ్ళు వస్తే నువ్వు అట్లా ఇట్లా కాబట్టి వాళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకొచ్చేసి ఒక ఆయన నోడుదుల వారే ఒరే అంటాడు. ఆయన పట్టుకొచ్చి ఆయన వీడియో క్లిప్ వేసేసి ఇదిగో వీళ్ళంతా ఇట్నే. అందరు అట్లా కాదు. అందరు అట్లా ఎందుకు అవుతారు? నీకు సరిపడవాన్ని వెతుక్కొని వాన్నే చూపిస్తూ నువ్వు ఏదో పెద్ద చేస్తున్నావు, కానీ అది కరెక్ట్ కాదు కదా. మీలాగా మాట్లాడంటే మాకు కూడా మాట్లాడవచ్చు, కానీ మేము మాట్లాడడం కారణం ఏంటంటే మాకు దేవుడు అట్లా నేర్పించలే. మా దేవుడు ప్రేమించమని చెప్పినాడు, క్షమించమని చెప్పినాడు, మర్యాద ఇవ్వమని చెప్పినాడు, గౌరవించమని చెప్పినాడు. మీరు దేవుని సేవకులుగా పేరు పెట్టుకున్నారు కనుక ఆ పదాన్ని బట్టి గౌరవిస్తున్నాం. మీలాగా మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడచ్చు, కానీ మేము మాట్లాడం. మాకు ఆ సంస్కారం ఉంది.
మా ప్రవక్త భార్య గురించి మాట్లాడతారా? మా ప్రవక్త కూతురు గురించి మాట్లాడతారా? అన్నం తినేవాడు మాట్లాడినవి గడ్డి తినేవాడు మాట్లాడతాడు, మలం తినేవాడు మాట్లాడతాడు అట్లాంటి మాటలు. మేమెన్నడూ చెప్పలే హవ్వ వ్యభిచారం చేసిందని. షీ వాస్ ఏ విక్టిమ్. ఆమె మోసపరచబడింది, అపరాధంలో పడింది. మోసపరచబడి అపరాధంలో పడ్డప్పుడు ఆమెను తప్పంటానికి వీల్లేదు. ఆయన ఇప్పుడు లోకంలో ఉన్నారులే. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల లోపల రేప్ జరుగుతుంది. పాపం మొన్న కలకత్తాలో ఒక డాక్టర్ రేపు గురై చనిపోయింది. అంతకుముందు ఢిల్లీలో ఒక అమ్మాయి రేపు గురై చనిపోయింది. తర్వాత హైదరాబాద్లో ఒక అమ్మాయి రేపు గురై చనిపోయింది. అందరేమో ఒకళ్ళు అంటారు, అయ్యో పాపం ఇట్లా జరిగిందా అని. ఒకడంటాడు దుర్మార్గుడు, మామూలు కాదు ఈ అమ్మాయి, ఈమెకి ఇట్లా జరగాల్సిందే. వాణ్ణి మనిషి అనకూడదు మనం, అసలు వాడు మనిషే కాదు. అట్లాంటి వాళ్ళు అనమాట ఈ బ్యాచ్ అంతా కూడా. వి నెవర్ సేడ్ లైక్ దాట్. ఆమె వ్యభిచారిణి అనే మాట మేము అన్నడు మాట్లాడలేదు. ఆనము కూడా షీ వాజ్ అవర్ మదర్. ఆమె మా తల్లి. ఇంకా జీవం కలిగిన ప్రతి వానికి ఆమె తల్లి. ఆమె తప్ప వేరొకరు లేరు. బైబిల్ అట్లా చెప్తుంది. ద యాక్ట్ కాల్డ్ యాజ్ ఏ ఫార్నికేషన్, యాక్ట్ కాల్డ్ యాజ్ ఏ అడల్టరీ. జరిగించబడిన కార్యము వ్యభిచారం గాను జారత్వం గాను లెక్కించబడుతుంది కనుక అది జరిగిందంటే తప్ప ఏమో వ్యభిచారిణి లేకపోతే వ్యభిచారం చేసిందని చెప్పలేదు. షీ వాజ్ విక్టిమ్. ఆమె ఒక బాధితురాలు. ఆమె మోసపరచబడింది. ఇంటెన్షనల్గా వెళ్ళలేదు. ఎందుకంటే ఆమెకు అసలు ఆ యాక్ట్ అంటే ఏంటో కూడా తెలియదు హవ్వకు. షీ నెవర్ మేడ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్ట్. ఎందుకంటే అట్లాంటి తెలియదు వాళ్ళకు. అలాగని చెప్పేసిన కావాలి అని చెప్పేసిన వెళ్ళలేదు. సాతాను మోసం చేసినాడు. సర్పం ద్వారా మోసపుచ్చినాడు. చెప్పినాడు, ఇగో ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, మీ కళ్ళు తెరవబడతాయి, జ్ఞానం వస్తుంది, మీరు దేవతలో ఒకరి వలె మార్చబడతారు. దేవతలో ఒకరి వలె మార్చబడటం ఏంది? వాడు ఏమంటాడు, దేవదూతల వలె మార్చబడతారు. దేవదూతలు కాదు, వాళ్ళు దేవుని యొక్క పిల్లలు. కాబట్టి ప్రియ సహోదరుడు సోదరి, వాక్యము ఏదో మూర్ఖులు మాట్లాడినంత మాత్రం వాక్యం తప్పు కాదు. గుడ్డివాడు చూడలేక సూర్యుడు లేడేం లేడు అని చెప్పేసి అంటే వాడు చూడలేనంత మాత్రం సూర్యుడు లేడని కాదు. వాడు గుడ్డివాడు చూడలేడు, కానీ సూర్యుడు ఉన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారు. ఎస్, వాడు బుద్ధిహీనుడు కాబట్టి లేడనుకుంటాడు, కానీ దేవుడు లేడా? ఎస్, గాడ్ వాజ్ దేర్, గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం నిజమైనది, వాక్యము శ్రేష్టమైనది. వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్ట్ ఏ సంతానం బయటికి రాదు. సరే, పండు ద్వారా జరిగింది అనుకుందాం, ఓకే, కొంతసేపు అనుకుంటే ఆ పండు ద్వారా అది జరిగినప్పుడు యేసుక్రీస్తు అనగా జీవవృక్షం ద్వారా వచ్చే పండు ద్వారా కూడా ఏదో జరగాలి కదా. అయితే ఆ జీవవృక్షం యొక్క ఫలం ఎక్కడుంది? అది యాపిల్ కాయ అనుకోండి. మరి ఇదేంటిది, జామకాయనా? దీని గురించి ఎవరు చెప్పరేంటి, ఎవరు మాట్లాడరేంటి? ఇఫ్ దిస్ ఈజ్ ఏ ఫిజికల్ ఫ్రూట్, దిస్ మస్ట్ బి ఏ ఫిజికల్ ఫ్రూట్. మంచి చెడ్డలో తెలివినిచ్చే వృక్ష ఫలము గనక భౌతిక సంబంధమైన పండు అయినట్లయితే, చెట్టు అయినట్లయితే, ఇది కూడా భౌతిక సంబంధమైన చెట్టు కావాలి కదా. మళ్ళీ వీళ్ళే అంటారు, యేసుక్రీస్తు దేవునికి కుమారుడండి, రెండో వాడు, ఆయన మరియ గర్భంలో పుట్టినాడు. మరి జీవవృక్షం అంటే యేసుక్రీస్తుని బైబిల్ సెలవిస్తుంది. మరి ఆయన ఏదైనా తోటలో ఎట్లున్నాడు మరి? అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు. అది ఆత్మ సంబంధమైన చెట్లు, ఫిజికల్ ప్లాంట్స్ కాదు, ఫిజికల్ ట్రీస్ కాదు. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, మీరు వెళ్ళిపోయి బయటికి వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ కయ్యనుతో దేవుడు శపించినాడు. శపించి ఏమన్నాడు కయ్యనుతో? ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనం. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేదపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మెరవై ఉండువనెను. అందుకు కయ్యను,
నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగున. నేను మరి ఎవరికైనాను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు చేసెను. హల్లెలూయా. కయీనుతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నీ దోష శిక్ష చాలా ఎక్కువగా ఉన్నది, నీవు భరించలేవిగా, నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు. అంటే దేశ దిమ్మరవై తిరుగుతావు, నీ సర్వస్వం కోల్పోతావు, అయినప్పటికీ మరణము నీకు రాదు. అయినప్పటికీ మరణము నీకు రాదు. ఈ మన మేధావర్గం అంటున్నారు, ఇదిగో కయ్యనుతో దేవుడు ఏమన్నాడు, నిన్ను ఎవరూ చంపకున్నట్లుగా నీకు గుర్తిస్తున్నాను, నిన్ను ఎవరైనా చంపితే కనుక వాళ్ళ మీదకి చాలా పెద్ద దండన వస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కయ్యనును దేవుడే ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, కాబట్టి కయ్యను తప్పుడోడు కాదు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా బుద్ధి లేదు, నిజంగా బుద్ధి లేదు. పాపము భూమి మీద ప్రవేశించబడటానికంటే ముందుగా మనిషికి మరణము లేదు. పాపం వచ్చిన తర్వాత మనిషికి మరణం వచ్చింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనిషి మరణిస్తేనేమో సరి, మరణించకుండా అట్నే ఉంటే వృద్ధాప్యం అనేది మనిషికి శాపం. ఇజ్ ఇట్ రైట్? నిజమేనా కాదా? చాలామంది వృద్ధులు మంచం మీద పడుకొని లేవలేక, మాట్లాడలేక, తినలేక నేను సచ్చినా బాగుండు అంటారు. సావకుండా వాళ్ళు అట్లా ఉండటం అనేది వాళ్ళకి శాపం. అది వాళ్ళకి శిక్ష. ఎందుకు శిక్ష? అటు ఇటు తిరిగితే వేరుగా ఉంటుంది, అందరితో మాట్లాడితే బాగా ఉంటుంది, ఒక పూటకు ఒక ముద్ద అన్నం తిన్నా సరే నడిస్తే ప్రశాంతంగా ఉంటుంది. నడవకుండా, తినకుండా, నీళ్ళు తాగకుండా, మాట్లాడలేకుండా అట్లే మంచం మీద పడుకుంటే నెలలు గడిపితే అట్లా ఏమంటారు? చూసిన వాళ్ళు అంటారు, అమ్మా ఎంత శాపం అండి ఇది, ఎంత భయంకరమైనటువంటి దుఃఖం ఇది, చచ్చిపోతే బాగుండు సొంతోళ్ళే అంటారు. అదే వయసు రాకముందు చచ్చిపోతే దేవుడు నన్ను చంపిన బాగుండు, వాడిని బతికిస్తే బాగుండు అంటారు. కారణం ఏంటి? ఒక మనిషి యొక్క వృద్ధాప్యం కావచ్చు, లేకపోతే సంతోషంగా బతకలేకుండా జీవించే జీవితం కావచ్చు, అది శాపం. కాబట్టి ఇక్కడ కయ్యను అంటున్నాడు, అయ్యో నేను శాపగ్రస్తుని అయిపోయాను, ఎవరు నన్ను చంపరాయిగా, నన్ను కనుగొని చంపితే బాగుంటుంది. అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను కనుగొని చంపేవాడు వానికి 7 అంతలు ఎక్కువ శిక్ష కలుగుతుంది, కాబట్టి వాడెవడు నిన్ను చంపడు. అంటే అర్థం ఏంటిది? కయ్యను మీద ఉన్నటువంటి శాపాన్ని దేవుడు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాడు, ఎవరు చంపకుండా. అర్థమవుతుందా? వాక్యం చెప్పేదాన్ని అర్థం చేసుకోవాలి. ఇక మాకే తెలివి ఉందనుకుంటే మనకు నచ్చినట్టుగా చేసుకోవటం కాదు. దట్ ఈస్ వాట్ గాడ్ సెడ్ ఇన్ ద బైబిల్. నేను చంపేవానికి శిక్ష కలగజేస్తాను, కాబట్టి ఎవడు చంపడు. అంటే నువ్వు ముసలినవి అట్నే ఉండాలి, ఎక్కడికి కదలకుండా ఉండాలి, ఏం తినకుండా ఉండాలి, ఏం తాకుండా ఉండాలి, ఏం మాట్లాడకుండా ఉండాలి. అప్పటి వరకు నీకు భయపడ్డా నీ భార్య వచ్చేసి ఒరే దుర్మార్గుడా అని చెప్పేసి అంటే కూడా ఏమనొద్దు. ఎన్ని బూతులు తిట్టినా సరే నువ్వు రెస్పాండ్ కాలేవు, కొట్టినా సరే రెస్పాండ్ కాలేవు, బికాస్ దట్ వాజ్ అన్ కర్స్. అది ఒక శాపం. దేవుడు కయ్యన్ని శిక్షిస్తున్నాడు, ప్రొటెక్ట్ చేయట్లే. వీళ్ళు అనుకుంటున్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారు దేవుడు. దట్ ఈస్ నాట్ ప్రొటెక్షన్, దట్ ఈస్ కర్స్, దట్ ఈస్ పనిష్మెంట్. కాబట్టి ప్రియ సహోదరుడు సోదరి, ఈ చివరి కాల సమయంలో జరిగిన విషయం ఏంటో మనకు తెలుసు. ముందుగా స్త్రీ సర్పంతో కలిసింది, తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆమె తినన ఫలంలో కొన్ని తీసుకొచ్చేసి ఆదాముకి ఇచ్చింది. ఆదాము తెలుసు అది తప్పని సంగతి, బట్ స్టిల్ ఈ రెడీ టు డూ ద సేమ్ సిన్. ఎందుకోసం అంటే ఆయన చేయకుండా తన భార్య చేసి ఆమె చనిపోయి బయటికి వెళ్ళగొట్టబడుతుంది, ఆయన ఒంటరిగా ఉంటాడు, మళ్ళీ స్త్రీ నిర్మాణం చేయబడదు. కాబట్టి ఆయన తన ఉద్దేశపూర్వకంగా తన భార్యతో పాటు కలిసి తప్పు చేసినాడు. చేసిన తర్వాత ఆమె గర్భంలో 2 పిల్లలు వచ్చినారు. బైబిల్లో రాయబడి ఉన్నది, కయ్యను జన్మించినప్పుడు యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని. ఏమని రాయబడి ఉన్నది? యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకుంటున్నాయి. ఇదిగో రాయబడింది కదా, సంపాదించుకున్నాను దేవుని దయ వల్ల అని చెప్పేసి. ఎస్, దేవుని దయ లేకుంటే జీవం రాదు. ప్రతి జీవానికి కర్త దేవుడై ఉన్నాడు. అర్థమైందా? కయ్యనుకు రావాలన్నా దేవుడే, హేబేలు రావాలన్నా దేవుడే, హేబేలు ప్రతిగా షేతు రావాలన్నా దేవుడే, దావీదు రావాలన్నా దేవుడే, సౌలు రావాలన్నా దేవుడే, గోలియత్ రావాలన్నా దేవుడే. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వెనకాల ఉన్నది దేవుని యొక్క జీవమే. కాబట్టి యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంటే అర్థమేంటో తెలుసా మీకు? దేవుడే ఇచ్చినాడు.
అందుకనే దేవుడు స్పష్టంగా రాసినాడు, జీవం కలిగిన ప్రతి వానికి ఆదాము తండ్రి అని చెప్పలే, హవ్వ తల్లి అని చెప్పినాడు ఆయన. ఆమె ఏముంటుంది, దేవుడు ఇచ్చినాడు అని చెప్పట్లే, యెహోవా దయ వలన నేను సంపాదించుకున్నాను. ఆమె కృషి, ఆమె చేసిన తప్పు వల్ల దేవుడు ఇచ్చినాడని చెప్పట్లే, యెహోవా దయ వల్ల నేను సంపాదించుకున్నాను. ఎందుకు? యెహోవా దయ వల్ల మనిషికి జీవం వస్తుంది, ఈమె చేసిన తప్పు వల్ల సంతానం వచ్చింది. కాబట్టి ప్రియులారా, చెప్పాలంటే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ద బైబిల్ సెడ్ అండ్ ఆల్సో ప్రాఫిట్ సెడ్. బైబిల్ చెప్పింది, ప్రవక్త చెప్పింది అంతా కూడా మీరు విన్నారని, గ్రహించినారని నమ్ముచున్నాను. దేవుడు ఖచ్చితంగా మీ హృదయములతో మాట్లాడును గాక, తప్పనిసరిగా దాన్ని మీకు బయలుపరచును గాక. ప్రియులారా గమనించండి, ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, ఇది మూల సిద్ధాంతం అని కాదు, జరిగిన విషయాన్ని తెలియపరచడం అంతే. జరిగిన విషయాన్ని తెలియపరచడమే తప్ప ఇది తెలుసుకుంటేనే, లేకపోతే ఇది కంపల్సరీ తెలవాల్సిందే, తెలుసుకో నువ్వేంటో తెలుసుకో అని చెప్పేసి ఇక్కడ పజిల్స్, టెస్టులు, పరీక్షలు పెట్టట్లే. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద బైబిల్ దట్ వాజ్ రివీల్డ్ ఇన్ ద లాస్ట్ డేస్. ఈ చివరి కాల సమయంలో బైబిల్లో జరిగినటువంటి మొదటి కార్యము ఇక్కడ బయలుపరచబడింది, తెలియపరచబడింది. దట్స్ ఇట్. అర్థమైందా? దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, జీవమునకు కర్త, నిత్య జీవమునకు అధిపతి, సమాధానమునకు అధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు నాయన, మహోన్నతుడు తండ్రి, మీరు అనుగ్రహించిన కృపకై, మీరు చేసిన మేలుకే వందనాలు. ఈ చివరి కాల సమయంలో వాక్యంలో దాచబడిన ప్రతి కార్యాన్ని మా యొక్క కాలంలో బయలుపరుస్తూ దేవ, సమస్తాన్ని కూడా విశదీకరించి మా కళ్ళ ముందు తేటపరుస్తున్న దేవానికి వందనాలు ఆయన. ఎందుకనగా నీ వాక్యంలో తెలియపరచబడింది, 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము అంతయు సమాప్తమగును అని చెప్పేసి అన్నారు. ఏదైతే ఆది నుంచి మరుగు చేయబడిందో అదంతా కూడా బయలుపరచబడుతుందని వాక్యంలో ప్రవచనమే ఉన్నది కనుక, ఆ ప్రవచనానుసారంగా నీ మాటలో చెప్పబడినటువంటి యొక్క ప్రవచన ప్రకారంగా సమస్తాన్ని కూడా తేటగా మా కళ్ళ ముందు బయలుపరుస్తున్నది కానీ స్తోత్రాలు. దేవా, నీ వాక్యమే సత్యము, అదే జీవాన్ని ఇస్తుంది కనుక నీ వాక్యపు జీవాన్ని కలిగిన వారు మేము ముందుకెళ్ళే భాగ్యం దయచేయండి. నీ ఎదుకు వచ్చిన బిడ్డలు ఆశీర్వదించండి, వాక్యముతో బలపరచండి, వాక్యం యొక్క సత్యమును తెలియపరచండి. దేవా, నిత్యముగా తండ్రి, ప్రాముఖ్యముగా ఎవరైతే యథార్థమైన హృదయంతో నీ ఎదుకు వచ్చి మొరపెట్టి ప్రార్థన చేసి మోకరించి వాక్యము కోసమై ప్రతిలాడుతున్నారో, వాక్యము కోసమై తండ్రి, కనికరము కోసమై, నీ యొక్క సహాయం కోసమై నీ సన్నిధి లోపల గోజాడుతున్నారో వారిని కనుగణించమని ప్రాధేయపడుచున్నా. యథార్థవంతులు అనేక మంది ఉన్నారు నాయన, అనేక ప్రాంతాల్లో చిక్కుకొని ఉన్నారు. వారి యథార్థ హృదయాన్ని బట్టి నిత్యముగా వారితో మీరు మాట్లాడండి, వారి హృదయానికి తెలియపరచండి, వారి వాక్యము వారి యొక్క హృదయం లోపల తేటపరచండి నాయన. ఎందుకనగా వాక్యమే జీవం అనేది కనుక, జీవం కలిగిన వాక్యం చేత నీ ప్రజలను తాకండి, ఇక్కడికి వచ్చిన వారిని దీవించండి, సమస్యలతో ఉన్న వారికి విడుదల ఇచ్చండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను గురించండి. దేవ, మరలా తిరిగి నీ సన్నిధిలో కలిసి వాక్యం ధ్యానించుటకు కృపను దయచేయండి. ఎత్తబడే మహా గొప్ప గడియ సమీపించినట్లయితే మాలో ప్రతి ఒక్కరు ఎత్తబడటానికి సహాయం చేయండి. ఎవరిలో దోషములున్నా, ఏమైనా పొరపాట్లున్నా దయతో వారిని మన్నించి ఆ దోషములు పొరపాట్ల నుంచి విడుదల దయచేసి దేవా, నీ ప్రజల జీవితాన్ని వాక్యముతో బలపరిచిన ఆయన ఎత్తబడుటకు సంసిద్ధపరచమని ప్రాధేయపడుచున్నా. వాక్యం తెరవక అంధకారములో జీవిస్తున్న వారికి దేవా, నీ వెలుగును ప్రసరింపచేయండి. ఎవరు మాకు శత్రువులు కాదు నాయన, నీ బిడ్డలై ఉంటున్నారు. దయచేసి వారికి నీ వాక్యాన్ని తెలియపరచండి, సహాయం చేయమని కోరుతూ నీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపా, శాంతి, సమాధానం ఇక్కడున్న వారందరికీ, అదే ప్రకారంగా సజీవుడైన దేవుని యొక్క సత్య వాక్యము నిమిత్తమై తృష్ణ కలిగి ఆ వాక్యము కోసమే ఆశతో దేవుని సన్నిధికి వచ్చిన వారందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో దేవుడును గాక, ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.